ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ కు ఉచ్చు బిగుస్తోందా? ఇప్పటికే జగన్ అత్యంత ఆప్తులు సన్నిహితుల్ని సిట్ రౌండప్ చేసింది. జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో సోదాలు జరపడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ఇప్పుడు కలకలం మొదలైంది. ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు క్లైమాక్స్ కు చేరింది. మద్యం ముడుపుల అంశంపై వైసీపీ నేతలు బుకాయించినప్పటికీ ఈడీ ఎంట్రీతో ఇప్పుడు వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. ఈడీ దాడుల్లో బంగారపు షాపులకు బ్లాక్ మనీ పంపి ఇన్వాయిస్ తీయించి జీఎస్టీ చెల్లించి షాపుల యజమానులకు కమిషన్ ఇచ్చి బ్లాక్ మనీను వైట్ గా మార్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. అదేవిధంగా బంగారు నాణాల కొనుగోలు వ్యవహారం కూడా ఇప్పుడు దుమారం రేపుతుంది. తనిఖీల నివేదికను ఈడీ ఢిల్లీకి పంపింది. జగన్ కు అత్యంత సన్నిహిత బంధువైన వైఎస్ అనిల్ రెడ్డి నివాసాలపై సిట్ బృందాలు దాడులు నిర్వహించాయి. కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సునీల్ రెడ్డి కంపెనీలపై సిట్ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో లభించిన ఆధారాలతోనే వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలపై సిట్ దాడులు నిర్వహించి కీలక డేటాను సేకరించింది. ఇక ఈడీ దూకుడుతో తాడేపల్లి ప్యాలెస్ లో కలవరం మొదలైంది. ఇది రాజకీయంగా సెట్ బ్యాక్ అని వైసీపీ నేతలే చెబుతున్నారు. కోర్టుల విచారణలో ఏం తేలుతుందనేది తర్వాతి అంశమైనప్పటికీ ముందు మాత్రం సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలను విస్తృతంగా ప్రచారం జరగడంపై వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుల వరకు దర్యాప్తు వెళ్లడం, వారి కంపెనీలపై జరుగుతున్న దాడుల్లో కీలక డేటా లభ్యం కావడంతో ఇక దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్లే విధంగా సిట్ ముందుకు వెళుతుందని భావిస్తున్నారు. వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిని సిట్ టచ్ చేయడంతో ఇక నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాసేనని భావిస్తున్నారు. ఇప్పటికే సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు, సీజ్ చేసిన ఆస్తులు, ఇతర వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. వారు కూడా దాడులు నిర్వహించారు. రేపో మాపో సిట్ దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళుతుందన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.